తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పంచాయతీ కొలిక్కి రావటం లేదు. తెలంగాణ సర్కార్కు ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి. కాలేజీల బంద్కు పిలుపునిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కాలేజీలను మూసివేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. 16 నుంచి డిగ్రీ కాలేజీలు బంద్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు వృత్తి విద్య, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దిలీప్ అందిస్తారు. దిలీప్. సనుశ్రీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు నిరసనగా అత్యవసరంగా ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలందరూ కూడా అత్యవసరంగా జనరల్ బాడీ మీటింగ్ని మాసాప్టాంగ్లో ఉన్నటువంటి జేఎన్టీయూ ఆఫీస్లో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల అధినేతలు, అటు వృత్తి విద్య అలాగే డిగ్రీ, పీజీ కళాశాలకు సంబంధించిన అధినేతలందరూ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ కళాశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితితో పాటు మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితి ఉందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి ప్రైవేట్ విద్యా సంస్థల కళాశాలల యాజమాన్యులందరూ కూడా ఏకమయ్యారు, ఒక ఫెడరేషన్గా ఏర్పాటయ్యారు. ఎమర్జెన్సీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇక ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి ప్రత్యక్షంగా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రేపటి నుంచి వృత్తి విద్యా కళాశాలకు సంబంధించినటువంటి కళాశాలను అంటే తరగతులను ఆపివేయాలని, అలాగే 16వ తారీఖు నుంచి ఇటు డిగ్రీ అలాగే పీజీ తరగతులను కూడా నిలిపివేయాలని కొంత ఈ జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం దిగివచ్చి తమకు చెల్లించాల్సినటువంటి 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించే వరకు కళాశాలను మూసివేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే జనరల్ బాడీ మీటింగ్ జరుగుతూ ఉంది. జనరల్ బాడీ మీటింగ్ తర్వాత 2.5 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ దిలీప్.